Hi, hello, namaste, adab, alaikum, sat sri akal. Welcome back to the channel. This is AJ back with another video on website. Now, finally, we are starting with the Chedkani of this Expels. I have got few parts from Bangalore, like the tail tidy. ఇప్పుడు already ఉన్న tail tidy వచ్చేసి ఇంత పెద్దది ఉంటుంది. I don't like that design. And this thing is a rear fender. It comes like this here, and we got a pro taper handlebar. And another ఇంకొకటి ఆఫ్ రోడ్ టైప్ వస్తుంది మధ్యలో ఒక రాడ్ వస్తుంది. I don't like that design. I don't know why. So today we are trying to install the back fender handle key. I don't know, I have the exact mechanism to remove పిల్లలు ఏదో గోల మొత్తం. First we'll start with removing the seat. My main concern ఏంటంటే ఇక్కడ ఈ లాక్ ఏమవుతుందా if we change that అని. So everything will be having jugads. అన్నీ కావాలి అంటే అన్నీ రా, you have to adjust. ఎక్కడ చోట సెటప్ చేసేద్దాంలేండి. Now first we have to remove this thing. For that we need Allen keys. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చా Allen key ఆల్రెడీ. పిల్లల్ని తిట్టలేము, నేను ఇంకా ప్రశాంతంగా మధ్యాహ్నం అందరు పడుకుంటారు కదా అని చెప్పి ఐ థాట్ మధ్యాహ్నం వెళ్ళు అని. కానీ వీళ్ళు ఇప్పుడే క్రికెట్ ఆడుకోవడం పెట్టారు. వాళ్ళని ఏమంటాం చెప్పండి, మనము అదే ఏజ్ నుంచి వచ్చాం. ఎస్, ఇది వచ్చేసి తక్కువ రేట్ వెళ్ళింది సెట్. మొత్తం సెట్ వచ్చి 140 రూపీస్కి ఇచ్చాడు. అలాగే ఉంటుందా స్లిప్ అయిపోతుందా అని అరే అరవకుండా ఆడుకోండి. ఐ న్యూ ఇట్, ఇది అప్పుడే స్లిప్ అయిపోతుంది. అడిగా వాడిని అప్పటికి వస్తుందా రాదా అంటే వస్తుందా మంచి క్వాలిటీ అన్న అన్నాడు. 140 రూపీస్ మంచి క్వాలిటీ ఏడాకించి వస్తుంది. డబ్బులు బొక్క. యా ఐ ఫర్గాట్, దీంట్లో ఒక లెంకి ఉంటుంది. నేను కొద్దిసేపులో అది తీసేసి కలుస్తా. తపారే మొత్తం సెట్ అడిగితే లేదన్నారు, సో సింగిల్ పాన తీసుకొచ్చా. నా ద వర్క్ హ్యాస్ టు గెట్ డన్. అయిపోతుంది, తీసిన తర్వాత అది మీకు పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. నేను అన్నీ చేద్దామని అనుకుంటా కానీ లాస్ట్ ఫస్ట్ ఎందుకో పోపట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఎగ్జాక్ట్ టూల్స్ మన దగ్గర లేవు. నేను ఎల్ఎంకీస్ కొనుక్కొచ్చా కానీ అవి అసలు తీయాల్సిన అవసరమే లేదు, లేట్గా రియలైజ్ అయ్యాను. సో అన్నీ పెట్టేసి వెళ్ళి మెకానిక్ దగ్గర చేయించుకొచ్చేద్దాం. ఎస్, we are putting all things back together. ఏం చేద్దాం, ఒక్కొక్కటి ఒక్కో చోట అవుతుంది. some kids in my apartment asked me, అన్న అయ్యో మెకానిక్ సంథింగ్ మీకు గరాజ్ ఉందంట కదా అని. మనకేం గరాజులు లేవు.
ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. నేను కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసుకుంటే బాగుండేది. అమ్మ పిల్లలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తుంటే చాలా బాగుండేది, కానీ అప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేదు. ఇన్ ఫ్యూచర్ వెళ్ళి మనకి వెహికల్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే కానీ ఇంత లేకుండే. ఓకే, లెట్స్ గో అండ్ గెట్ దీస్ ఇన్స్టాల్డ్. ఎవరు చేస్తారో తెలియదు, మోస్ట్ ప్రాబ్లీ సండే కదా అందరు బిజీనే ఉంటారు. విల్ ట్రై పిల్లి, లెట్స్ గో అండ్ ట్రై. ఫైనల్లీ చాలా షాపుల్లో అడిగిన తర్వాత వన్ మెకానిక్ అగ్రీడ్ టు చేంజ్ ద హ్యాండిల్. టెయిల్ టైడ్ అయితే ప్రెసెంట్ ఓన్లీ అది రిమూవ్ చేయాలి అని చెప్పాను. విల్ టేక్ దీస్ టూ. ఆ టూల్స్ ఉంటే మనమే చేయడు కానీ చేసి ఏమవుతుందో చూద్దాం. ఐ డోంట్ నో వెదర్ హీ కెన్ చేంజ్ ఇట్ ఆర్ నాట్, బట్ మన తరపున కూడా మనం చేయాలి కదా. ఐ టోల్ నా తంటాలు నేను పడతా, నేను కూడా చేస్తా, మీరు కూడా చేయాలి అని చెప్పి ఐ కన్విన్స్ దెమ్. ఫైనలీ పిల్లలు లెఫ్ట్, ప్రశాంతంగా ఉంది. లెట్స్ గో అండ్ గెట్ దిస్ థింగ్ డన్. ఐఎమ్ ఎక్సైటెడ్ because it's been pretty while I bought these things. Yeah. Finally, we reached to the shop. This is shop, and we have our accessories there. So let's see how it goes. పోపట్ మీద పోపట్, ఇది వచ్చేసి తెక్ ఉంది, ఇక్కడ స్లిమ్ ఉంది. ఆ హ్యాండిల్ దీనికి రాదంట. నేను ఆయన పెట్టేటప్పుడే క్లియర్గా అడిగాను, ఐ మీన్ తీసుకునేటప్పుడే క్లియర్గా అడిగా. ఐ వాంట్ ఇట్ ఫర్ ఎక్స్పెల్స్ అని చెప్పి ఆయన వస్తుంది అని చెప్పి ఇచ్చాడు, బట్ అది రావట్లేదు. ఆ జెన్ స్పీకర్ విషయంలో అలానే జరిగింది, ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే జరిగింది. యూ హ్యావ్ టు సీ వాట్ హ్యాపన్స్. ఇప్పుడు మళ్ళీ అది రీప్లేస్ చేయాలంటే అక్కడి వరకు వెళ్ళి రీప్లేస్ చేసుకుని రావాలి. ఎస్, ఇప్పటికి అది ఒకటి వచ్చినాయి, మిగతా అన్ని వీ హ్యావ్ టు రిమూవ్. దిస్ థింగ్ ఇస్ నాట్ ఎ డైరెక్ట్ బోల్ట్ ఆన్, చాలా జుగాడ్లు చేయాల్సి వస్తుంది. చిన్న టైల్ లైట్కి కొంచెం సపోర్ట్ దొరికింది ఇప్పుడు, మిగతాది ఇప్పుడు ఇది ఎలా పెట్టాలో, తర్వాత సీట్ ఎలా మౌంట్ చేయాలో వీ హ్యావ్ టు సీ. Bhaiya is trying very hard to set it. ఇప్పుడు look is looking aggressive. Basically వెనకాలది కూడా ఒక్క బోల్ట్ మీద ఇట్స్ హోల్డింగ్ ఆన్. యా, యూ కెన్ సీ ఆ ఒక్క బోల్ట్ తీస్తే పడిపోతుంది. యూ హ్యావ్ టు సీ వాట్ హ్యాపన్స్. హ్యాండిల్ బార్తో ఆల్రెడీ అది పెట్టడానికి రావట్లే, ఇదైనా ఏదో చేసి సెట్ చేయాలి ఫర్ నౌ. మళ్ళీ విత్ సమ్ జుగాడ్, నాట్ సమ్ జుగాడ్, సో మచ్ జుగాడ్ ఇది ఫిట్ అయితే అయింది. ఒక సైడ్ ఇండికేటర్స్ ఇలా స్లాంట్ కనిపిస్తున్నాయి, ఇది కూడా స్లాంట్ ఉంది కానీ ద లుక్ హ్యాస్ చేంజ్డ్. ఇస్ తరఫ్ కదా. ఓకే, లెట్స్ ఫిక్స్ ద ప్యానల్స్ అండ్ ఆల్ అండ్ విల్ లీవ్ అండ్ ఐ విల్ షో యూ ఇన్ డీటెయిల్. ఎండ్ ప్రోడక్ట్ దీంట్లో చాలా మంచిగా, చాలా నీట్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దీంట్లో ఉండే బొక్కలు దీంట్లోనే మొత్తం అంతా జుగాడ్ వర్కే జరిగింది. I asked him for the expels అని చెప్పి వీళ్ళు వస్తుంది అని చెప్పి ఇచ్చారు. I thought that was a direct bolt on, but మొత్తం జుగాడ్ అయింది. అండ్ హ్యాండిల్ అయితే ద ప్రో టేపర్ హ్యాండిల్ విచ్ వి బాట్ ఇట్, అది ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉండే, దిస్ ఇస్ థిన్, సో అది కూడా రాలేదు. అది ఇక్కడ రామ్కోటిలో తీసుకొచ్చా. వీ హ్యావ్ టు చెక్ ఆన్ దట్ టు. డైరెక్ట్ బైక్ తీసుకెళ్ళి వీ హ్యావ్ టు టాక్ విత్ హెమ్. I guess I have the bell. నాకు ఈ బెల్స్ కలెక్ట్ చేసే ఆదత ఒకటి లేదు. I hope he has to be genuine and take this back. And this is the end product which we got. I mean, this is the end product which we got. This is actually this is actually not that nice, but it works for now. One second, I'll show you. Tail light is working. Indicators are also working. Both the indicators are working. If you observe keenly, this thing slightly bent towards this thing, but మొత్తం అంతా జుగాడ్ చేసి సెటప్ చేసాం. Look has got super enhanced. Yeah, that's it for now. Let's meet in the next video. Bye. I have to go now and get all the accessories back. I mean stock accessories which I have removed. చాలా ఉన్నాయి, చాలా తీయాల్సి వచ్చింది, చాలా జుగాడ్ చేయాల్సి వచ్చింది. ఆ
అప్పుడే ఎండ్ ప్రోడక్ట్ వచ్చింది, డైరెక్ట్గా రాలే. విల్ గో టు సమ్ నైస్ లొకేషన్ అండ్ విల్ రికార్డ్ ఇట్. హిమ్మల్ చూపినా